బృందా ఈ వెబ్ సిరీస్ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. త్రిషా గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్లో అయితే మనకు అవైలబిలిటీలో ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో మనకు అవైలబిలిటీలో ఉంది. ఇక్కడి నుంచి అయితే ఈ వెబ్ సిరీస్ని మనం చూడొచ్చు. సో త్రిషా గారు ఫస్ట్ టైం యాక్ట్ చేసినటువంటి ఒక వెబ్ సిరీస్ అనమాట ఇది. సో దీనిపైన మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచే. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది, త్రిషా గారికి ఇది హెల్ప్ అయిందా, అసలు మెయిన్ స్టోరీ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో త్రిషా గారు చిన్నప్పుడే తమ ఫ్యామిలీని పోగొట్టుకొని అనాథ అయిపోతుంది. ఈమెని ఒక అతను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదువు చేపిస్తాడు. ఈమె పెద్ద అయిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఈమె ఒక స్టేషన్లో ఎస్ఐగా జాయిన్ అవుతుంది అనమాట. ఈమె జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆ ఏరియాలో ఒక మర్డర్ అనేది జరుగుతుంది. ఆ మర్డర్ అనేది మామూలుగా కాదనమాట, చాలా క్రూరమైనటువంటి మర్డర్ జరుగుతుంది అనమాట. సో ఈ మర్డర్ని చూసిన తర్వాత వాళ్ళ పై ఆఫీసరు ఇది పెద్ద కేసు కాదు, దీని గురించి మనం పని చేయాల్సిన అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేసేయండి అంటాడు. కానీ త్రిష దాన్ని చూసిన తర్వాత అక్కడ సంథింగ్ ఏదో జరిగింది, దీన్ని మనం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఏమో సపరేట్గా దాని గురించి ఎంక్వైరీ చేసి అక్కడ జరిగింది ఒక మర్డర్ కాదు, దీని వెనకాల ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు, దీన్ని ఇంతకుముందు చాలా ఒక 16 మందిని ఇతను మర్డర్ చేస్తుంటాడని చెప్పేసి ఈమె ఎంక్వైరీలో ఈమె దాన్ని తెలుసుకుంటుందన్నమాట. ఇది తెలుసుకున్న తర్వాత ఇది వాళ్ళ పై ఆఫీసర్కి చెప్పి దీనిపైన ఒక ఎంక్వైరీ అనేది వేస్తారు. ఆ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ మర్డర్లు చేసింది ఎవరు అనేది కనుక్కోవడం కోసం ఈమెనే మెయిన్గా పెడతారన్నమాట. సో ఈ విధంగా ఈమె ఆ మర్డర్లు చేసిన 16 మర్డర్లు చేసిన వాడు ఎవరు, అసలు ఇంతకీ ఎందుకు చేశాడు, దాని వెనక ఉన్న మోటో ఏంటి అన్నది తెలుసుకోవడమే మనకు ఈ స్టోరీ అనమాట. సో ఈ విధంగా మనకు ఈ బృందా వెబ్ సిరీస్ అనేది ఉంటుంది. సో స్టోరీ వింటూ ఉన్నట్లయితే మనకు రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్నటువంటి ఏవైతే క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయో వాటన్నిటిలో కూడా సేమ్ ఇదే స్టోరీ ఉంటుందన్నమాట. అందులో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మర్డర్ జరుగుతూ ఉంటుంది. ఆ మర్డర్ జరిగిన వాళ్ళని ఎలా కనిపెట్టుకోవాలని చెప్పేసి పోలీసులు కానీ ఇంకెవరు కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వాళ్ళ మధ్య చిన్న చిన్న గేమ్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో సేమ్ అదే విధంగా మనకు ఈ సిరీస్ కూడా ఉంటుంది. కాకపోతే మాత్రం అది చూపించే విధానంలో ఆ డైరెక్టర్లు, వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు చూపించే విధానంలోనే వాళ్ళు తమ టాలెంట్ చూపించాల్సి ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్ తీసినటువంటి డైరెక్టరు తన టాలెంట్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చూపించాడనమాట. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకు చాలా థ్రిల్లింగ్ అయినటువంటి ఒక మంచి దీంతో స్టార్ట్ చేస్తాడనమాట. సో దానివల్ల మనకు ఈ వెబ్ సిరీస్ సంథింగ్ బాగుండబోతుందనేసి అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇందులో ఉన్నటువంటి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్స్లో కూడా మనకు చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్టింగ్ నుంచే చూపించుకుంటూ రావడం వల్ల మనకు ఈ వెబ్ సిరీస్ అనేది వేరే మనం చూసే రెగ్యులర్ ఫార్మేట్లో ఉండేటటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ కాకుండా ఇది కొంచెం బెటర్, బాగుంది అన్న విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో మనకు ఫస్ట్ ఎపిసోడ్లో నుంచే ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యి చూపిస్తుంది. ఎండ్కి వచ్చేసరికి ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా వాళ్ళు క్లోజ్ చేశారనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో డైరెక్టర్ గారు ఆయన టాలెంట్ మనకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూపించడంలో కరెక్ట్గా 100% యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అలాగే మనకు కొన్ని వెబ్ సిరీస్లో చూసినట్లయితే మధ్యలో ఒక 2-3 ఎపిసోడ్లు స్కిప్ చేసేయచ్చు అనేసి అనిపిస్తుంది. కానీ ఈ వెబ్ సిరీస్లో అలా కాదు, ఉన్న 8 ఎపిసోడ్లు మనం ఖచ్చితంగా చూసే విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి ఎపిసోడ్లో మనకు ఒక్కొక్క పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే దాని డైరెక్టర్ గారు డీటెయిల్డింగ్గా చూపించిన విధానం కూడా మనకు బాగుంటుంది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మర్డర్స్ చేస్తున్న వాళ్ళని కనుక్కోవడం కోసం, వాళ్ళు ఎలా వాళ్ళని కనుక్కోవడం కోసం యూజ్ చేస్తారో అనే ఆ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అదంతా బాగుంటుంది. నెక్స్ట్ త్రిషా గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి, అవి కూడా మనకు బాగుంటుంది. ఇవి రెండు కనెక్ట్ చేసే విధానం అయితే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ బృందా వెబ్ సిరీస్ అనేది కంప్లీట్గా డైరెక్టర్ గారు ఒక మంచి వెబ్ సిరీస్ని తీసి చూపించారని చెప్పొచ్చు. మనకు ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే చూపించగలిగారనమాట. కానీ కొంచెం స్లో పేస్లో అయితే నడుస్తూ ఉంటుంది, కానీ మనం చూడడానికి ఎక్కడ బోర్ అనేది అయితే మాత్రం అనిపించదు అనమాట. సో ఇక ఇందులో త్రిషా గారు యాక్ట్ చేశారు. ఆమెకి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే 100% ఆమెకి ఇది హెల్ప్ అయ్యే ఒక మంచి సిరీస్ అని చెప్పొచ్చు. సో దీని తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ చాలా బాగా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఆమె క్యారెక్టర్ బాగుంటుంది, ఆమె కూడా చాలా బాగా చేసింది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు చాలా బాగా చేశారు. ఇందులో సైకోగా చేసినటువంటి క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అతను కూడా ఎక్సలెంట్గా చేశాడు. సో మిగిలిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారు. సో మెయిన్గా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగుంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా ప్లస్ అని చెప్పొచ్చు. సో మనకు ఆ మూడ్కి తగ్గట్టుగా ఆ సినిమాటోగ్రఫీ అనేది ఉంటుందన్నమాట, అదైతే హైలైట్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 40 నిమిషాలు ఉంటుంది. ఆయన కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే చూపించగలిగారు అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే మనకు లేవు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.